అంటే జనం వింటే ఏమనుకుంటారు, జనం చూస్తే ఏమనుకుంటారు, వాటి మీద కనీసమైనటువంటి అవగాహన కానీ స్పృహ కానీ ముఖ్యమంత్రి గారికి అసలు లేవు. పూర్తి స్థాయి జాతీయ రాజకీయాల పట్ల వారికి అవగాహన లేదు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వార్త మొత్తం చదివితే వారు మాట్లాడడమే మొదలుపెట్టి ఒక మాట అన్నారు తెలంగాణ స్టేట్ గురించి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి 5 స్థానాల్లో గెలిచేటందుకు సుపారీ ఇచ్చిందట. సుపారీలు ఇచ్చే అలవాటు ఎవరికున్నది? దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారాన్ని కోల్పోయినప్పుడు పాకిస్తాన్కు సుపారీ ఇచ్చి భారతదేశంలో అల్లకల్లోలం చేయాలనుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సుపారీ ఇచ్చే అలవాటు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ రాష్ట్రంలో సుపారీలు ఇచ్చే అలవాటు ఎవరికున్నది? స్పై కెమెరాలు పెడితే దేశమంతా ప్రపంచమంతా చూసేటందుకు ఓటుకు నోటు కేసులో బ్యాగులు ఇచ్చి ప్రజల ముందు దొరికింది ఎవరు? సుపారీలు ఇచ్చారు? ఇవాళ వాళ్లే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన సుపారీ పాలన. సుపారీ పాలన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. భారతదేశాన్ని మీరు విధ్వంసం చేసి ఇడిచిపెడితే భారతదేశాన్ని పట్టాలెక్కించి ఆర్థిక వ్యవస్థను బాగు చేసి భారతదేశంలో సుపరిపాలన చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ. సుపారీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే సుపరిపాలన చేసే పార్టీ బీజేపీ. అది దేశంలో చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన సుపారీల సంగతి మర్చిపోయి బీజేపీ అట బీఆర్ఎస్ పార్టీకి సుపారీ ఇచ్చిందట. బీఆర్ఎస్ పార్టీని గారిడోడెవడు? బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయాలనుకునేటోళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సుపారీ ఇయ్యాల్సిన అవసరం మాకేమున్నది? 17 లోక్సభ స్థానాల్లో 12 పైచిలుకు స్థానాలు గెలవడానికి, ప్రజాశీర్వాదంతో గెలవడానికి ఈ 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ప్రతి తెలంగాణ బిడ్డకు కూడా లాభం చేయాలనేటువంటి విధంగా పరిపాలన చేస్తున్నటువంటిది మోడీ గారు. మాకు ఇక్కడ 4 ఎంపీ స్థానాలు ఉన్నా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో కూడా మోడీ గారి పథకాలు ఇవాళ అమలు అవుతున్నాయి అంటే దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ.